సిరియా చరిత్ర చక్రంలా తిరుగుతుంది. రెబల్స్ మళ్ళీ రాజ్యమేలే పరిస్థితి వచ్చింది. సిరియా రాజధాని డమాస్కస్లో ఉగ్ర గ్రూపు మరోసారి జెండా పాతింది. 12 ఏళ్ల అంతర్యుద్ధం ముగిసిందని అనుకునేలోపే రెబల్స్ రాజ్యం మళ్ళీ మొదలైంది. ఇప్పటి వరకు ఎలాగోలా నెట్టుకొచ్చిన సిరియా అధ్యక్షుడు అసద్ చివరికి రష్యా పారిపోయి తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సిరియా పరిస్థితి ఏంటి? ఈ పరిణామాలు దేనికి సంకేతం? లెట్స్ వాచ్ ద స్పెషల్ స్టోరీ. ప్రపంచంలో అత్యంత క్రూరమైన, సుదీర్ఘమైన, పాపులారిటీకి దూరంగా ఉన్న యుద్ధం సిరియా అంతర్యుద్ధం. దశాబ్దాలుగా అక్కడి ప్రజలు పీల్చిన గాలిలో రక్తం వాసనే ఎక్కువ. చిరిగిన విస్తరిలో భోజనం చేస్తూ బతికిన జీవితాలు అవి. పూర్తిగా తూట్లు పడిన దేహంలో ఉన్న ఆత్మల్లా అక్కడి ప్రజలు జీవించారు. 60 ఏళ్ల పాటు ఒకే పాలన కింద ఉన్న దేశాన్ని తీవ్రవాదులు తుక్కు చేశారు. 2011లో ప్రారంభమైన సిరియన్ అంతర్యుద్ధం లక్షలాది మంది జీవితాలను నాశనం చేసింది. దేశం లోపల నుండి బయట నుండి పనిచేసిన శక్తులు ఆ దేశాన్ని కనీసం 6 స్వతంత్ర ప్రాంతాలుగా విభజించాయి. ఇది ప్రపంచం దాదాపు మర్చిపోయిన యుద్ధం. అయితే ఇప్పుడు చక్రం మళ్ళీ మొదటికొచ్చింది. 12 సంవత్సరాల కిరాతక యుద్ధం తర్వాత మరోసారి రెబల్స్ రాజ్యం దక్కించుకున్నారు. నవంబర్ 30న చేసిన మెరుపు దాడిలో తిరుగుబాటుదారులు అలెప్పోను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డిసెంబర్ 8న హయత్ తహరీర్ అల్ షమ్ తిరుగుబాటుదారులు అకస్మాత్తుగా చేసిన దాడితో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రాంతాలన్నీ వారి స్వాధీనంలోకి వచ్చాయి. కేవలం 10 రోజుల్లో రాజధాని నగరం డమాస్కస్లోకి ప్రవేశించిన రెబల్స్ ప్రెసిడెంట్ ప్యాలెస్లో జెండా పాతారు. 1963 తిరుగుబాటులో సిరియాలో అధికారంలోకి వచ్చిన అరబ్ సోషలిస్ట్ గ్రూప్ అయిన బాత్ పార్టీ ఇప్పుడు కుప్పకూలిపోయింది. 50 ఏళ్ల అసాద్ కుటుంబ పాలన ముగిసింది. సిరియాలో రష్యా, ఇరాన్ల ప్రభావాన్ని రెబల్స్ గ్రూపులు భారీ దెబ్బ కొట్టాయి. దశాబ్దాల సంఘర్షణలో క్లిష్టమైన సమయాల్లో అసాద్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన మిత్ర దేశాలకు పెద్ద షాక్ ఇచ్చాయి. ఎలాంటి సైనిక చర్యలు లేకుండానే రెబల్ శక్తులు రాజధానిలోకి ప్రవేశించాయి. కార్లలో కాలినడకన వేలాది మంది ప్రజలు డమాస్కస్ సెంటర్లో చేరి 50 ఏళ్ల అసాద్ కుటుంబ పాలన నుండి స్వేచ్ఛ వచ్చిందంటూ నినాదాలు చేశారు. ఇటీవల బంగ్లాదేశ్, శ్రీలంకలో జరిగినట్లు ఆల్ రౌదా ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ లోపల ప్రజలు వీరంగం సృష్టించారు. డమాస్కస్ శివార్లలోని పెద్ద జైలు నుండి సిరియా ప్రభుత్వం నిర్బంధించిన వేలాది మంది ఖైదీలను విడుదల చేశారు. ఇన్నాళ్లుగా అసాద్కు కీలక మద్దతుగా ఉన్న హెజ్బుల్లా తన బలగాలన్నింటినీ ఉపసంహరించుకుంది. అసాద్ పాలన ముగిసినట్లు సిరియా ఆర్మీ కమాండ్ డిసెంబర్ 8న అధికారులకు తెలియజేసింది. అయితే హమా, హోమ్స్, డేరా గ్రామీణ ప్రాంతాల్లో తమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని సిరియా సైన్యం ప్రకటించింది. గత కొన్ని రోజులుగా కనిపిస్తున్న ఉద్రిక్త పరిస్థితులపై బహిరంగంగా మాట్లాడని అసాద్ అదే డిసెంబర్ 8న డమాస్కస్ నుండి ఎటో వెళ్లిపోయినట్లు సిరియన్ ఆర్మీ అధికారులు వెల్లడించారు. అప్పటికింకా రెబల్స్ రాజధానిలోకి ప్రవేశించలేదు. సైన్యం మోహరించే సంకేతం కూడా లేదు. కానీ అసాద్ పలాయనం చిత్తగించాల్సి వచ్చింది. ఇక హయత్ తహరీర్ అల్ షమ్ సిరియాను తమ సొంతం చేసుకున్నప్పటికీ సిరియాలో మరో భయంకరమైన సంఘర్షణకు దారి తీసే పరిస్థితులు లేకపోలేదు. ఇప్పుడు సిరియన్లు పూర్తి స్థాయి అంతర్యుద్ధాన్ని ఒంటరిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇందులో రష్యా కొన్ని పరిస్థితులలో సిరియన్ ప్రజలకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. మిత్రదేశమైన రష్యా అసద్కు సహాయం చేయడానికి సిరియా అంతర్యుద్ధంలో 2015లో జోక్యం చేసుకుంది. 3 ఏళ్లుగా రష్యా సైనిక వనరులు ఎక్కువగా ఉక్రెయిన్లో ఉండడంతో ఈసారి సిరియాలో పరిస్థితిని ప్రభావితం చేసే సామర్థ్యం చాలా పరిమితంగా కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం సిరియాలో 2 మిలిటరీ ఫెసిలిటీస్ నిర్వహిస్తున్న రష్యా సమయం చూసి స్పందించే అవకాశం లేకపోలేదు.